ఇకపోతే తాజా సమాచారం ప్రకారంగా చూసుకుంటే, బెంగుళూరులో షేక్ జానీ పాషాని అరెస్ట్ చేసినట్టుగా వార్తయితే వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి మన హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు బెంగుళూరులో ఆయన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కి తీసుకొస్తున్నారు అనేది వార్త. బెంగుళూరుకి ఎందుకొచ్చాడు జానీ మాస్టర్ అంటే, ఆయన ఆల్రెడీ లద్దాఖ్ అండ్ అలాగే ముంబై, ఢిల్లీ, నెల్లూరు ఇలా రకరకాల లొకేషన్‌లో చాలామంది గాలింపులు చేపట్టారు. తనని అంటే చాలా వేగంగా పోలీసుల వాళ్ళ టీమ్ పనిచేసిందని చెప్పుకోవచ్చు. ముందుగా వీళ్ళేమన్నారు అంటే, మేమైతే అరెస్ట్ చేయము ప్రెజెంట్. బాధితురాలు వాంగ్మూలం కావాలి అన్నారు. కానీ అదంతా వచ్చింది. ఆవిడ మహిళా కమిషన్‌లో దాదాపుగా 40 పేజీల వాంగ్మూలం ఇచ్చింది ఆ అమ్మాయి. అంటే ఎంతగా వేధించాడో అనేది ఎవరైనా సరే ఒక వాంగ్మూలం ఇస్తే 2 పేజీలు, 3 పేజీలు మహా అయితే ఇలా చేశారు, అలా చేశారని చెప్తారు గానీ 40 పేజీలుగా రాసింది అంటే ఎంత నొప్పి అనుభవించి ఉండొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇకపోతే ఇదంతా క్లుప్తంగా మరోసారి మాట్లాడుకుంటే అనుకోకుండా ఒక జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది షేక్ జానీ పాషా పైన. ఆయన జానీ మాస్టర్. సృష్టి వర్మ అనే ఒక అమ్మాయి పెట్టింది. నన్ను గత 5 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి. సో, ఆ జీరో ఎఫ్ఐఆర్‌ని కాస్త నార్సింగి పోలీసులకి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. సో, నార్సింగి పోలీసులు ఏమన్నారంటే, అమ్మాయి బాధితురాలొచ్చి నాకు వాంగ్మూలం ఇస్తే కానీ మేమేమి చర్యలు తీసుకోలేమన్నారు. ఈ అమ్మాయి మహిళా కమిషన్‌ని ఆశ్రయించింది. అలాగే ఆహ్, తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు ఇప్పుడు కేసు అనేది నమోదు చేసుకొని, ఆయన గురించి గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికైతే బెంగుళూరులో దొరికాడు. 14 ఏళ్ల వయసులో అంటే 2017 యాక్చువల్‌గా చెప్పాలి అంటే 14 ఏళ్ల వయసులో ఈ అమ్మాయి షేక్ జానీ పాషాకి పరిచయం అయితే, ఈ షేక్ జానీ పాషా ఆమెని ఏం చేసుకున్నాడు అంటే తన యాక్చువల్‌గా ఢీ ఛాంపియన్స్ లాంటి ఏదైనా అవకాశం ఇవ్వచ్చు పర్వాలేదు. అవకాశం ఇవ్వకుండా ఏం చేసాడంటే పనిలో పెట్టుకున్నాడు. ఎందుకంటే తనతో పాటు ఈ అమ్మాయి ఉండాలి అని చెప్పేసి. ఇతనికి టీనేజర్స్ అంటే మోజు. ఇలాగే గతంలో 2015లో కూడా ఒక కళాశాల అమ్మాయిని ఇలాగే వేధిస్తే ఆ కేస్ కాస్త 2019లో శిక్ష పడింది 6 నెలలు. అయినా సరే మనిషి మారలేదు. శిక్ష 2019లో పడింది. కేసొచ్చేసి ఎప్పుడో 2015లో నమోదైంది. సో, 2017 వరకు ఆయన చేసుకుంటూనే పోయాడు. అండ్ నెక్స్ట్ అలాగే 2019లోనే ఈ పిల్లని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా నియమించుకున్నాడు బేసికల్లీ. అప్పటినుంచి జరుగుతానే ఉంది. ఔట్‌డోర్ షూటింగ్‌లంటూ ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు ముంబై, ఢిల్లీ లాంటి ప్రదేశాలకెళ్ళినప్పుడు ఎందుకు ఎక్కడో పడుకోవడం, ఇక్కడే పడుకో, నా రూమ్‌లోనే ఉండు, నాతోనే ఉండు అని జెప్పేసి వేధించడం. ఇంట్లో గూడా పనయిపోయిన తర్వాత ఇదిగోండి మాస్టర్ వెళ్తున్నానంటే, ఎందుకులే ఉండు ఇక్కడే పడుకో. ఇట్లాంటివన్నీ చేసి ఎక్కడ పడితే అక్కడ చేతులేసి, ఎలా పడితే అలా లైంగికంగా వేధించడం జరిగింది. ఆ పిల్లకేమో ఇష్టం లేదు. అంటే అప్పుడు తెలిసి తెలియని చిన్న వయసు. అయినప్పటికీ గూడా ఇష్టం లేదు. ఎలా నో అంటే నో అని గట్టిగా చెప్పుకుంటూనే వచ్చింది. కానీ నువ్వు కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా నాకు లొంగాల్సిందే. నా వెనకాల ఎవరెవరు ఉన్నారో నీకు తెలీదు. ఇండస్ట్రీ అంతా నా వెనకాలే ఉంది. నాకు రాజకీయంగా గూడా సపోర్ట్ ఉంది. నువ్వు నన్ను కాదని ఎక్కడ ఏ మాస్టర్ కింద గూడా నువ్వు పని జేయలేవు. ఈ ఇండస్ట్రీయే కాదు ఏ ఇండస్ట్రీలోనూ నువ్వు పని జేయలేవు. అలా అని నా దగ్గరే ఉండాలి ఖచ్చితంగా. లేదు అని జెప్పేసి నేనసలు ఇంటికెళ్ళిపోతాను అంటే ఇంటికెళ్ళిపోయి ఉండాల్సిందే. ఇంక నువ్వు మళ్ళీ రావాల్సిన అవసరం ఏం లేదు. నీ కొరియోగ్రాఫర్ అవ్వాలన్న నీ కోరికని చంపేసుకోవాలి. సో, ఆ పిల్ల నేను కొరియోగ్రాఫర్ కార్డ్ తీసుకునేంత వరకు వీడిని భరించాలి అనుకోని మైండ్ అలా ఫిక్స్ చేసుకొని ఉంది. ఎప్పుడు షూటింగ్ గ్యాప్ దొరికినా మధ్యలో క్యారీవాన్‌కి తీసుకెళ్ళి ఎలా పడితే అలా వేధిస్తే ఆ పిల్ల నో అంటే ఇష్టం ఉన్నట్టు కొట్టేవాడు. తల తీసి అద్దానికేసి కొట్టేవాడు. తర్వాత అందరి ముందు అవమానించేవాడు. అయినా సరే ఆ పిల్ల ఖరాఖండిగా అలా నిలబడింది. చూద్దాంలే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో రోజు నాకు రెక్కలొస్తాయి నేను ఎగిరిపోతాను అన్నట్లుగా తన ఆశ. ఆహ్, పేరెంట్స్‌కి చెప్తే ఏమంటారు? అమ్మ నన్ను పలానోడు గోకుతున్నాడు అంటే, అమ్మ గోకిచ్చుకునే ఇండస్ట్రీలో నువ్వెందుకు తల్లి ఇంట్లోనే కూర్చో అంటారు. సో, చేయలేదు. ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ అవ్వాలి. ఆమెకది ఇష్టం ఎప్పటినుంచో. కథక్‌లో ఎప్పటినుంచో ప్రావీణ్యం పొంది నృత్య యువమణి అనే బిరుదు గూడా ఇచ్చారు ఆ పిల్లకి. అక్కడి నుంచి చూసుకుంటే తన జర్నీ డాన్స్ పరంగా అయితే ఒక శిఖరం అని చెప్పుకోవచ్చు చిన్న వయసులోనే. అంటే ఏదో బాధితురాలు కాబట్టి ఆమె గురించి అతిగా పొగుడుతున్నాం అనుకోవద్దు. నిజంగానే తన డాన్స్ చూస్తే ఎవరైనా సరే ఇదే మాట అంటారు.
క్లాసికల్ డాన్స్‌లో అసలు ఆరితేరిన యువతి అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే తనలో నిజంగా ఆ ప్రావీణ్యం ఉంది కాబట్టే ఇతను గూడా పెట్టుకున్నాడు. అంటే ఏదో అందంగా ఉందని ఇతను పెట్టుకోలా. ఆమె దగ్గర వ వర్క్ ఉంది. షీ ఈజ్ వర్త్‌ఫుల్ అని కనుక్కున్న తర్వాత. అండ్ చాలా సినిమాలకు పనిచేసింది. నువ్వు నా దగ్గర ఉంటేనే త్వరగా కొరియోగ్రాఫర్ అవుతావు. ఇంకెక్కడున్నా సరే నీకు చాలా ఏళ్ళు పట్టుద్ది. ఇలా రకరకాలుగా వేధించేవాడు. వేధించేవాడనే కంటే కూడా చెప్పాలంటే హింసించేవాడు. అండ్ ఆ అమ్మాయి ఇక కార్డ్ తీసుకునే ఏజ్‌కొచ్చేసింది. టైం కూడా వచ్చింది. కానీ 6,500,000 పెట్టి కార్డ్ తీసుకోవాలంటే ఎవరు కార్డ్ ఇవ్వట్ల. పోనీ సరే నువ్వు ఇవ్వకపోతే ఇవ్వలేదు. వేరే వాళ్ళ కార్డ్‌తో కూడా పని జేసుకోవచ్చు. అలా పని జేసుకుందాం అనుకుంటే డాన్సర్స్‌ని ఇవ్వట్ల. అటు తిరిగి, ఇటు తిరిగి చాలా వేదన అనుభవించింది. ఇప్పుడిప్పుడే అవకాశాలొస్తున్నాయి. నేనిలా ఉంటే నాకొచ్చే అవకాశాలు కూడా పోతాయనుకుంది. చాలా వాట్సాప్ గ్రూపులలో వాళ్ళ సన్నిహితుల దగ్గర అండ్ ఫిల్మ్ ఛాంబర్‌లోను అక్కడ ఇక్కడ అన్నిట్లోనూ కంప్లెయింట్స్ పెట్టుకుంటానే వచ్చింది. ఈ అమ్మాయి చాలా సీరియస్ అవుతుంది అని షేక్ జానీ పాషాకి ఎప్పుడైతే అనిపించిందో, చేసేదేం లేక వాళ్ళ ఆవిడ ముందు మొత్తం నిజమంతా ఒప్పేసుకున్నాడు. నేనిలా ఒక అమ్మాయిని ఎప్పటినుంచో వేధిస్తా ఉంటే, సృష్టి మనకు తెలిసిన అమ్మాయే, నా మీద ఇలా తిరగబడింది. ఇప్పుడు తను కేస్ పెడితే నా కెరీర్ అంతా నాశనం అయిపోతది. ఇప్పటిదాకా మనం సంపాదించుకున్న పరపతంతా పోద్ది. రేపటి నుంచి నువ్వు, పిల్లలు రోడ్డున పడాలి. నేను జైల్‌లో ఉండాలి. ఇది వాళ్ళ ఆవిడకి చెబితే, తను ఏం చేయలేక మొగుడిని తన్నినా సరే ఇంకేం చేయలేక ఇప్పుడు యాక్చువల్‌గా తన పేరు ఎందుకు వినిపిస్తుందో చెప్తున్నా. ఏం చేయాలో అర్థం గాక, సరే నేనెళ్ళి ఆ పిల్లతో మాట్లాడతాను. నువ్వు పెళ్లి చేసేసుకో ఆ అమ్మాయిని అని చెప్పేసి తనెళ్ళి అమ్మాయి దగ్గరికెళ్ళి చెప్పింది. మా ఆయనని నువ్వు పెళ్లి చేసుకో నాకేం అభ్యంతరం లేదు. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఒక చిన్న అభ్యంతరం ఉంది. నువ్వు మత మార్పిడి చేసుకోవాలి. మా మతంలో నలుగురినైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. నాకు ఓకే అనుకున్న తర్వాత నువ్వేమైనా చేసుకోవచ్చు. పెళ్లి చేసేసుకో. పెళ్లి చేసుకుంటే ఇది అయిపోతుంది. నెక్స్ట్ నువ్వు కంప్లెయింట్ పెట్టావు. అలా అని నువ్వు మంచి కొరియోగ్రాఫర్‌గా కూడా అవుతావు. షేక్ జానీ పాషా రెండో పెళ్ళాంగా నువ్వు ఇండస్ట్రీలో హ్యాపీగానే ఉండొచ్చు. ఎవ్వరికీ ప్రాబ్లమ్ ఉండదు. అందరం బావుంటాము. నా పిల్లలు గూడా బానే ఉంటారు. నేను బానే ఉంటాను. మా ఆస్తి, అంతస్తులు ఎక్కడికి పోవు. మా ఆయన గూడా జైలుకి పోడు అనుకుంది. కానీ అక్కడి దాకా వచ్చిన తర్వాత అమ్మాయికి సహనం అంతా కోల్పోయిన తర్వాత ఇంకా ఏం చెప్పినా కరగల. లేదు ససేమిరా అనింది. ఈ విషయం గూడా బయటకొచ్చేసరికి అందుకు అన్నారు చాలామంది. షేక్ జానీ పాషాకి వాళ్ళ ఆవిడ గూడా హెల్ప్ చేసింది. వాళ్ళ ఆవిడ గూడా హెల్ప్ చేసింది. గదిలోకి అమ్మాయిల్ని పంపేది. అదంతా అబద్ధంలే. కానీ అనవసరంగా ఆడపిల్ల మీద నిందలు వేయకూడదు. కాకపోతే భర్తను కాపాడుకోవడానికి తను చేసిన ఒక చిన్న ప్రయత్నం కాస్త బెడిసి కొట్టింది అంతే. దీంట్లో అంతకుమించి ఇంకేం లేదు. ఇకపోతే అసలు వివరాల్లోకెళ్తే ఈ అమ్మాయి కోల్‌కత్తా రేప్ కేస్‌కి ఇన్‌స్పైర్ అయింది. అంటే ఇన్ సేస్ దాన్ని ఎలా చెప్పాలి అంటే, వి వాంట్ జస్టిస్ అని అందరూ ఎలాగైతే పోరాడుతున్నారో, ఈవిడ దాన్ని ఇంకో కోణంలో చూసింది. తనని తాను అందులో ఊహించుకుంది. ఆ అమ్మాయి ప్లేస్‌లో. కోల్‌కత్తా రేప్ కేస్‌లో అమ్మాయి గూడా ఇలాగే చిత్రహింసలు పడింది. ఇష్టం ఉన్నట్టు కొట్టాడు. ఆ ఆటోప్సీ రిపోర్ట్ చూస్తే మనకు అర్థమవుతది. ఈమె గూడా అన్ని హింసలు అనుభవించింది. కాకపోతే చావలేదు అంతే. జస్ట్ ప్రాణాలతో ఉంది. కానీ అనుభవించాల్సిన హింస అంతా పడింది. అమ్మాయి గూడా చూడడానికి చాలా చక్కగా ఉంటది. అండ్ 'యథా రాజా తథా ప్రజ' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. దాన్ని గూడా జానీ భాషా కొంచెం ప్రమోట్ చేసాడు. 'సంచారి' అని ఇతనితో గూడా ఏదో చేసింది. చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటి సాంగ్ లాంటిదేదో. సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం. అవకాశాలదేముంది. తనని తాను ఊహించుకొని ఆగస్టు 18 తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ అనేది పెట్టింది. వి వాంట్ జస్టిస్ అని. కానీ యాక్చువల్‌గా జస్టిస్ కావాల్సింది ఈ పాపకి చెప్పాలి అంటే. ఇప్పుడు అసలు విషయంలోకెళ్తే ఆహ్, మొత్తానికైతే కట్టలు తెంచుకొని చెప్పడం జరిగింది. ఝాన్సీ గారిని కలిసి మొత్తం విషయం అంతా చెబితే ఆవిడేదో పరిష్కరిద్దాం అనుకుంది. కానీ ఝాన్సీ గారికి తర్వాత ఏం అర్థమైందంటే, ఇది ఇక్కడ పరిష్కరించాల్సిన సమస్య కాదు. ఈ పిల్లకి లీగల్‌గా చాలా పెద్ద న్యాయం జరగాలి. ఎందుకంటే వర్క్ అనే ఒక ఇదితో నీకు పని కల్పిస్తున్నానన్న ఒక మాస్క్‌లో ఈ అమ్మాయిని ఎన్నో ఏళ్లుగా వేధించాడు. మైనర్ బాలిక ఉన్నప్పటి నుంచి ఈమె పెరిగేంత వరకు వేధిస్తా ఉన్నాడు. చాలా నరకం అనుభవించింది. సో, తనకి లీగల్‌గా ఒక మంచి జస్టిస్ అనేది కావాలని చెప్పేసి ఝాన్సీ గారు కూడా ముందుకొచ్చి కేస్ పెట్టమ్మా అని చెబితే ఆవిడ కొంచెం ధైర్యంగా ముందుకొచ్చింది. అండ్ ఇప్పుడు మహిళా కమిషన్‌లో కూడా తన వాంగ్మూలం అనేది ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా కేస్ అనేది ఫైల్ చేశారు. అండ్ ఇకపోతే ఈ కేస్‌లో షేక్ జానీ పాషాకి అత్యాచారం కింద కేస్ పెట్టారు. బానే ఉంది. బెదిరించడం కేస్ పెట్టారు. బానే ఉంది. గాయపరచడం బానే ఉంది.
అసలు పెట్టాల్సిన కేస్ ఏంటి? ఫోక్సో. ఇప్పుడు పెట్టారది. ఎందుకంటే మైనర్ బాలికగా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నాడు కాబట్టి ఫోక్సో పెట్టాలి. అండ్ ఇంకొకటి చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్ కింద ఇప్పుడు 14 ఏళ్ళు, 16 ఏళ్ల పిల్ల నీ దగ్గరకొచ్చింది అంటే, నువ్వు ఆవిడకి అవకాశం కల్పించడం వేరు, నువ్వు పనిలో పెట్టుకోవడం వేరు. నువ్వు పనిలో పెట్టుకున్నావు. అది చాలా తప్పు. జీతానికి పనిలో పెట్టుకోవడం చాలా తప్పు. అది వాటెవర్ అది ఇదైనా కానీ. నువ్వు ఆ అమ్మాయికి అవకాశం కల్పించి ఎక్కడన్నా ఐ మీన్ మూవీస్‌లో కల్పిస్తే అంటే అవకాశం సైడ్ డాన్సర్‌గానో దేంట్లోనో లేకపోతే ఏదన్నా రియాలిటీ షోలోనో నువ్వు అవకాశం కల్పిస్తే ఆవిడది వేరే జర్నీ వేరే రకంగా ఉండేది. నువ్వు నీ కింద పనిలో పెట్టుకున్నావు. అది కూడా చాలా తప్పు. అండ్ నెక్స్ట్ మతం మార్చుకో పెళ్లి చేసుకుంటాను. ఆహా! మతం మార్చుకొని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఇది లవ్ జిహాద్ కిందకొస్తది. ఇలా ఎన్ని 1 కాదు, 2 కాదు. ఇంకా చెప్పాలంటే అక్రమ రవాణా కేసు కూడా పెట్టొచ్చు ఇతని పైన. అమ్మాయిల్ని ఆహ్, ఔట్‌డోర్ షూటింగ్‌లని అక్కడిక్కడికి తీసుకెళ్ళి గూడా వేధించాడు గాబట్టి. ఇన్ని రకాలుగా చూసుకుంటే 'షేక్ జానీ భాష' షట్టర్ క్లోజ్ అని అర్థమైపోయింది. ఆల్రెడీ అందరూ సస్పెండ్ గూడా చేశారు. పోలీసులు కూడా ఎతుకుతున్నారు. అండ్ ఇప్పుడు బెంగుళూరులో మొత్తానికైతే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్‌కైతే తీసుకొస్తున్నారు. ఇది ఓవరాల్‌గా 'షేక్ జానీ భాష' గురించి జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎన్ని కోణాలున్నాయో చెప్పుకుంటే, నెక్స్ట్ పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చింది. పూనమ్ కౌర్ గురించి మాట్లాడుకుంటే, ఎలా అయితే కోల్‌కత్తా రేప్ కేసు అమ్మాయి ఘటనలో సృష్టి వర్మ తనని తాను చూసుకుందో, సృష్టిలో పూనమ్ కౌర్ తనని తాను చూసుకుంది. అంటే పూనమ్ గూడా 6 ఏళ్లుగా, 5 ఏళ్లుగా ఎప్పటినుంచో ఒక విషయంలో నరకం అనుభవిస్తానే ఉంది. ఎంతోమంది కంప్లెయింట్ ఇచ్చినా ఎవరు తీసుకోలా, ఎవరు పట్టించుకోలా. తన ఎక్స్ ఖాతాలో తను ఎప్పటినుంచో ఇండైరెక్ట్‌గా పోస్ట్‌లు పెడతానే ఉంది. ఆ పోస్ట్‌లకి అర్థం గాక చాలామంది తలలు పట్టుకునేవాళ్ళు. ఇదేంటి చెప్పి చెప్పకుండా, సగం చెప్పి సగం చెప్పకుండా రకరకాలుగా స్పందిస్తుంది అనుకున్నారు. ఇప్పుడు అసలు విషయం తెలిసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను లైంగికంగా వేధించాడు అని ముందుకొచ్చింది. గట్టిగా చెప్పింది. ఎందుకంటే ఒకరు చెప్పేవాళ్ళు ఉండాలి గదా! తను కూడా చెప్పింది. ఎప్పటినుంచో పోరాడుతా ఉంది ఈ అమ్మాయి గూడా. ప్రతి విషయంలోనూ స్పందిస్తానే ఉంటది. ఏంటి పూనమ్ కౌర్ బాధ ఏంటని చాలా మందికి తెలీదు. ఇప్పుడు అర్థమైంది. సో, ఇంతకుముందు అందరూ పిచ్చిది అన్న పూనమ్ కౌర్ ఏం పిచ్చిది కాదు. తను కూడా ఒక బాధితురాలే. అండ్ ఇప్పుడు బయటకొచ్చి చెప్పింది. తమ్మారెడ్డి భరద్వాజ గారు గూడా అన్నారు ఆవిడకి మేము అండగా ఉంటాము. తనేమన్నా ఫిర్యాదు చేస్తే మేము దాన్ని దర్యాప్తు చేస్తాం. అలాగే అవతల మనిషి నుంచి ఆన్సర్ అడిగి తెలుసుకుంటాం. నోటీసులు పంపిస్తామని గూడా చెప్పారు. సరే పూనమ్ కౌర్‌కి ఏదో రకంగా న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు దీంట్లో ఇంకో కోణం మళ్ళీ. అల్లు అర్జున్ గారు ఎంటర్ అయ్యారు దీంట్లో. ఎందుకు అల్లు అర్జున్ గారే ఎంటర్ అయ్యారు అంటే ఒకానొక సిట్యుయేషన్ రీసెంట్ డేస్‌లో 'జానీ మాస్టర్' అండ్ అలాగే అల్లు అర్జున్ ఒక చిన్న సిట్యుయేషన్. ఆయనకి 69థ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చిన తర్వాత 70థ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ 'జానీ మాస్టర్‌కి' కొరియోగ్రాఫర్ కేటగిరీలో వచ్చింది. సో, ఎందుకు నువ్వు ఆయనకు శుభాకాంక్షలు తెలపలేదు అని చెప్పి మీద పడి రక్కేసారు అందరూ. ఆఫ్‌కోర్స్ ఆయన చెప్తారులే అంటే ఒక మంచి సందర్భం వస్తే నిండుగా విషెస్ చెప్దాం అనుకున్నాడే తప్ప ఏదో తూతూ మంత్రంగా ఓకే బెస్ట్ విషెస్ అని చెప్పడానికి ఏం లేదు. అలా అన్నారు. సరే తర్వాత కూడా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆడియో ఫంక్షన్‌లో ఐ మీన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆయన 'కాంతార' హీరో రిషబ్ శెట్టికి అవార్డ్ రావడం, నిత్య మీనన్‌కి అవార్డ్ రావడం, అలాగే 'షేక్ జానీ పాషా'కి అవార్డ్ రావడం ఇవన్నీ కూడా తను ప్రశంసించడం జరిగింది. నిండుగానే చెప్పాడు. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ మళ్ళీ తెర మీదకొచ్చి అమ్మాయి బాధితురాలు కాబట్టి తనకు అండగా ఉంటాము. నా ప్రతి సినిమాలో తనకు అవకాశం ఇస్తాను. అలాగే మా నాన్నగారి ప్రొడక్షన్ హౌస్ 'గీతా ఆర్ట్స్' ఏదైతే ఉందో అందులో ఆమె హ్యాపీగా పని చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఇప్పుడు లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటే ఇలా ఉంటాయి. అదే జనసేన ఏం చేసింది? యాక్చువల్‌గా చెప్పాలంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. సినిమాటోగ్రఫీ ఏపీకి సంబంధించింది ఆయన చేతుల్లో ఉంది. ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాడు. ఏం చేయాలి? అమ్మాయికి అండగా మేము ఉంటాము అని చెప్పి ఆ పేరెంట్స్‌కి భరోసా కల్పించాలి. అలాగే ఈ పిల్లకి కార్డ్ ఏదైతే ఉందో నేను ఇప్పిస్తానని చెప్పాలి. ఆవిడకి అవకాశాలు రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మనిషి తన పార్టీలో ఉన్నాడు కాబట్టి ప్రెజెంట్ అతన్ని పార్టీ వ్యవహారాలకి దూరంగా పెడతాను లేదా సస్పెండ్ చేస్తాను ఏదో ఒకటి చెప్పుకోవాలి. కానీ వీళ్ళు ఫస్ట్ ఏం చెప్పారు అంటే ఇతన్ని మేము పార్టీ వ్యవహారాలకు దూరంగా పెడుతున్నాం అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ దాంట్లో వాదించుకోవడం వీళ్ళ వాదనలు ఎలా ఉన్నాయంటే, అంటే ఇంకా తేలలేదు కదా! ఈయన దోషి అని అందుకని చెప్పేసి చర్యలు తీసుకోలేదంట. సరే చర్యలు తీసుకోలేదు వీడి గురించి వదిలేయి. ఆ పిల్ల గురించైనా పట్టించుకోవాలా? ఎవరు ముందుకొచ్చి 20 ఏళ్ల అమ్మాయి ముందుకొచ్చి నన్ను లైంగికంగా వేధించాడు, నేను అత్యాచారానికి గురయ్యాను అని చెప్పుకుంది బయటికి.
ఆళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏమవ్వాలి? వాళ్ళే అయ్యో! నా కూతురు ఎంత నరకం అనుభవించిందో అని వాళ్ళనుకోరా బేసికల్లీ. అండ్ వాళ్ళకెన్ని ఫోన్‌లెళ్తా ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు గూడా ఎలా చూస్తారు? ఎలా మాట్లాడతారు సమాజంలో? సో, వాళ్ళకి కూడా ఒక ధైర్యం అనేది ఇవ్వాలి. ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటే చుట్టుపక్కల 10 మంది చేరి లీడర్, లీడర్ అన్నంత మాత్రం లీడర్ ఎవరు అవ్వరు. లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి పుట్టుకతో రావాలి. అది 'అల్లు అర్జున్‌కి' వచ్చాయనే చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఆహ్, డిఫరెన్స్ చూసుకుంటే ఇదే. ఇప్పుడు సరే 'అల్లు అర్జున్' స్పందించాడు కదా! సంతోషమే అనుకునే టైంలో మళ్ళీ ఇంకో కోణం. మరి గతంలో 'పుష్ప' సినిమాలో కేశవ కూడా ఒక అమ్మాయి చావుకు కారణమయ్యారు. ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. అమ్మాయి గూడా చనిపోయింది. ఇతను తన న్యూడ్ వీడియోలు నా దగ్గరున్నాయని బెదిరించడం వల్ల ఆ పిల్ల చనిపోయింది. ఆత్మహత్య చేసుకుంది. మరి అతని మీద ఎందుకు నువ్వు ఆ రోజు ఈ లెవెల్‌లో స్టాండ్ తీసుకోలేదు అని అడిగారు. ఆ రోజు ఈ లెవెల్‌లో స్టాండ్ తీసుకున్నాడో లేదో ఎవరికీ తెలీదు. అల్లు అర్జున్ గారు ఆల్రెడీ స్టాండ్ తీసుకున్నారు. కానీ ఆ కేశవ అనే క్యారెక్టర్ ఇంతే కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వల. షేక్ జానీ పాషా క్యారెక్టర్ కొండంత ఉంది కాబట్టి ఇప్పుడు దేశమంతా రీచ్ అయింది అంతే. అండ్ నెక్స్ట్ వీళ్ళు అల్లు అర్జున్ అడిగే బదులు ఇదే క్వెషన్ సాయి ధరమ్ తేజ్‌ని కూడా అడగాలి కదా! మరి గతంలో ప్రణీత్ హనుమంతు విషయంలో ముందుకొచ్చి ఏదేదేదో చెప్పేసావు. చాలా బాగా స్పందించావు. మరి ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి అతన్ని కూడా అడగాలి. క్వెషన్ చేయాలి. సరే ఆహ్, వీళ్ళ గొడవ ఎప్పుడు ఉంటానే ఉంటది. దాని గురించి మనం ఇంకేం మాట్లాడుకుంటాం కానీ, మొత్తానికైతే బెంగుళూరు పోలీసులు షేక్ జానీ పాషాని అరెస్ట్ చేశారు. ఫస్ట్ ఈయన నెల్లూరులో తలదాచుకున్నాడు. అక్కడి నుంచి లద్దాఖ్ ఎళ్ళిపోయాడు. లద్దాఖ్ నుంచి ఇంకెక్కడెక్కడెక్కడెక్కడో తిరిగారు. అసలు విషయానికొస్తే ఆహ్, కాశ్మీర్‌లో కొంతమంది పాకిస్తానీలు కూడా ఉంటారు. ఆహ్, బోర్డర్స్ వాళ్ళు. లద్దాఖ్ ఆ ఏరియాలలో. సో, ఇతనికి అక్కడి నుంచి ఎవరితోనో సంబంధాలున్నాయా? లేతే ఎందుకు ఇన్ని రాష్ట్రాలు వదిలేసి బార్డర్‌లో దాక్కోవాల్సిన అవసరం ఏంటి? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ అలాగే ఎందుకంటే మతం మార్చుకొని నేను పెళ్లి చేసుకుంటా అన్నాడో, సేమ్ అలాగే ఇంతకుముందు ఇంకెంతమందినైనా అక్రమ రవాణా చేశాడా అనే కోణంలో కూడా ఎందుకంటే బోలెడంత మంది డాన్సర్‌లు ఇతన్ని నమ్ముకొని ఇతని కింద ఉంటారు. ఔట్‌డోర్ అంటే ఔట్‌డోర్‌కెళ్తారు. ఎక్కడికైనా ఎళ్తారు. మాస్టర్‌ని నమ్మి బోలెడంత మంది డాన్సర్‌లెళ్తారు. అలా ఇతన్ని ఎవరినైనా ఇంకెవరికైనా అమ్మేసాడా? తెలీదు గదా! ఎందుకంటే ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఏమైనా జేయొచ్చు. ఒక నేరం బయటికి వస్తది అంతే. ఇంకా బోలెడన్ని తవ్విన కొద్దీ పుట్టలు పుట్టలుగా ఎళ్తూనే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఇతని మీద ఫోక్సో కేస్ నమోదైందంటే బెయిల్ అనేది రాదు ఖచ్చితంగా. ఆ 2019లో ఏదో అదృష్టం బావుండి బయటపడి ఇప్పటివరకు తిరుగుతున్నాడు కానీ, ఇక మీదట ఇతను ఉనికి అనేది ఇండస్ట్రీలో అయితే ఉండదు. 100% ఇది. అండ్ 'సృష్టి వర్మ' లాగా ఇంకెంతమంది అమ్మాయిలున్నారో దయచేసి వీళ్ళందరూ గూడా బయటికొస్తే ఇప్పుడు మనకి మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఒకరిని చూసి ఒకరిని చూసి అందరూ బయటికొచ్చారు. మహామహులు రాజీనామాలు జేయాల్సిన పరిస్థితికొచ్చిందక్కడ. ఇక్కడ కూడా అంతే. స్టాండ్ తీసుకున్నారు అంటే ఒకరిని చూసి ఒకరు ఎన్నో ఏళ్లుగా నోరు మూసుకొని ఉన్న వాళ్ళు నిజంగా బయటికొచ్చి ఎవరెవరు ఏమేం చేశారు? ఎందుకిలా చేశారనేది నిజంగా బయట పెడితే మా ఆహ్, ఇప్పటివరకు మీరు మంచోళ్ళు ఇది అనుకోని దేవుడిలా భావించిన వాళ్ళందరూ కూడా ఆహ్, దోషులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. అండ్ వీళ్ళని చూసి నెక్స్ట్ జనరేషన్ అలా అవ్వకుండా ఉండే జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ ఇకపోతే ఇలాంటి పరిణామాలు ఎదురైనప్పుడు ఇండస్ట్రీకి కొత్త నీరు రావడం అనేది సాధారణంగా జరగదు. అంటే అమ్మో! వద్దు ఆహ్, అసలే ఆడపిల్లవి చాలామంది ఇలా చేస్తారు, అలా చేస్తారు అవకాశాలని చెప్పి నిన్ను వాడుకుంటారు తల్లి వద్దు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ధైర్యం చేసి హ్యాపీగా రావచ్చు. ఇండస్ట్రీ అనేది నిజంగా అంటే ఒకరిద్దరు ఇలా ఉంటారేమో కానీ అందరూ మాత్రం ఇలా ఉండరు. కేవలం టాలెంట్‌ని నమ్ముకొని టాలెంట్ మీదే ఆధారపడి పైకొచ్చిన వాళ్ళు బోలెడంత మందున్నారు. అందులో గూడా మీరు అంటే ఐ మీన్ రావడానికి భయపడే వాళ్ళకి చెప్తున్నా. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా రావచ్చు. ఎవ్వరు ఏమి అనరు. అంటే ఇప్పుడు ఈ ఆహ్, మీరు కంప్లెయింట్ ఇస్తే మేము తీసుకుంటామని 'ఝాన్సీ' లాంటి వాళ్ళు, 'తమ్మారెడ్డి భరద్వాజ' లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ టైమ్ ఎవరైనా సరే ధైర్యంగా రావచ్చు. ఎప్పుడన్నా ఎవడన్నా ఏదన్నా చేస్తే అప్పటికప్పుడే కంప్లెయింట్స్ ఇస్తా ఉంటే మోస్ట్‌లీ మనం ఈ కాస్టింగ్ కౌచ్ కానీ, ఇలాంటి లైంగిక వేధింపులు గాని కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటది. థాంక్ యూ సో మచ్.